వచ్చే వారం రోజులు ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండంగా మారనుంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4.5 డిగ్రీలు పెరగనున్నాయి. వడగాలుల హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎండలు మండిపోతున్న కారణంగా ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. ఉదయం 11 నుంచి 4 గంటల మధ్య వీలైనంత వరకు ఆరు బయట తిరగొద్దని ఐఎండీ చెప్తోంది. మరోవైపు ఉపరితల ఆవర్తనం ద్రోణుల కారణంగా కొన్ని చోట్ల చెదురుముదురు వర్షాలు కురిసినా ఎండ దెబ్బ గట్టిగానే తగలనుంది. ఈ నెల 26 నాటికి రుతుపవనాలు కేరళను తాకేందుకు వాతావరణం అనుకూలంగా మారింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. వచ్చే వారం రోజులు ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండంగా మారనుంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4.5 డిగ్రీలు పెరగనున్నాయి. వడగాలుల హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఎండలు మండిపోతున్న కారణంగా ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. ఉదయం 11 నుంచి 4 గంటల మధ్య వీలైనంత వరకు ఆరు బయట తిరగొద్దని ఐఎండీ చెప్తోంది. మరోవైపు ఉపరితల ఆవర్తనం ద్రోణుల కారణంగా కొన్ని చోట్ల చెదురుముదురు వర్షాలు కురిసినా ఎండ దెబ్బ గట్టిగానే తగలనుంది. ఈ నెల 26 నాటికి రుతుపవనాలు కేరళను తాకేందుకు వాతావరణం అనుకూలంగా మారింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఆంధ్రప్రదేశ్కు వడగాలుల హెచ్చరికలు జారీ అయ్యాయి. మరింత సమాచారం ఇవ్వడానికి మన దగ్గర విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ అందుబాటులో ఉన్నారు. సరే, ఈ వడగాలుల తీవ్రత ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఒకటి, ఈ రోజు నుంచి రాబోయే వారం రోజుల వరకు వాతావరణ హెచ్చరికలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ముఖ్యంగా 3 విధాలుగా చెప్పుకోవాలి. ఒకటి, ఈ రోజు నుంచి రాబోయే వారం రోజులు కూడా అక్కడక్కడ చెదురుముదురుగా తేలికపాటి జల్లులు, ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు 1-2 చోట్ల ఉండే అవకాశం ఉన్నప్పటికీ హాట్ అండ్ హ్యూమిడ్ అంటే వేడితో కూడిన తేమతో కూడిన వాతావరణం 2వ రోజు నుంచి కోస్తా జిల్లాలపై ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక 3వ రోజు తరువాత వడగాలులు 7వ రోజు వరకు కోస్తా జిల్లాలపై 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ 5 రోజులు కూడా 40 నుంచి 43 డిగ్రీల వరకు ఉండే ఉష్ణోగ్రత కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనికి ముందుగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితి, ముఖ్యంగా సినాప్టిక్ సిచ్యువేషన్ చూసినట్లయితే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలలో 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇక ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి ఈ ఉపరితల ఆవర్తనం మీదుగా అనగా కేరళ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతుంది. వీటి వల్ల ప్రస్తుతానికి కోస్తా ఆంధ్రప్రదేశ్లో కొన్ని 1-2 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు, సంవహన పరిస్థితులు కూడా కొనసాగే అవకాశం ఉన్నందువల్ల వర్షాలు 1-2 చోట్ల కొనసాగే అవకాశం. వీటికన్నా ముఖ్యంగా 2వ రోజు తరువాత కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో వేడి, తేమ వల్ల కొంత అసౌకర్యం ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో రేపు మొదలయ్యే ఇటువంటి పరిస్థితి 7వ రోజు వరకు క్రమేపీ ఉత్తర కోస్తా జిల్లాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. తేమగాలులు పెరగడానికి కారణం ఏంటి సార్? అంటే అందుకు మారుతున్న వాతావరణ పరిస్థితులు ఏంటి కారణం? ఇప్పుడున్న అనుకూలమైన పరిస్థితులు ఈ సర్క్యులేషన్ మీకు చెప్పాము. సర్క్యులేషను, సౌత్ ఈస్టర్లీ విండ్స్ ఉండి తర్వాత హాట్ ఎయిర్ అడ్వెక్షన్గా ఉన్నట్టయితే ఈ రెండింటి వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక డయాబెటిక్ హీటింగ్ కూడా ఒక రీజను. ఈ రీజన్స్ వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా ముఖ్యంగా టెంపరేచర్స్ క్రమేపీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటుగా వడగాలులు 3వ రోజు నుంచి 7వ రోజు వరకు కనిపిస్తున్నాయి. ఇక ఋతుపవనాల వరకు వచ్చినట్లయితే నిన్న కొన్ని ప్రాంతాల్లో వరకు విస్తరించిన ఈ ఋతుపవనాలు మరింత ఉత్తర దిశకు కదిలి ముఖ్యంగా ఆగ్నేయ అరేబియా సముద్రం, కామెరూన్లోని కొన్ని ప్రాంతాలు, నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ దీవులు మరియు తూర్పు మధ్య బంగాళాఖాతంలోని 1-2 ప్రాంతాల వరకు విస్తరించింది.
ప్రస్తుతానికి పరిస్థితులు ఇది మరింత ఉత్తర దిశగా కదిలే అవకాశాలు రాబోయే 3-4 రోజులు కనిపిస్తున్నాయి. అంటే మిగిలిన కొన్ని ప్రాంతాలలో ఆగ్నేయ అరేబియా సముద్రం, కామెరూన్, నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని ఇంకొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఉన్న కదలికలతో మాకున్న పూర్వానుమానాన్ని బట్టి 26వ తేదీకి రమారమి కేరళ తీరాన్ని ఋతుపవనాలు తాకే సమయం కనిపిస్తుంది. తదుపరి దాని యొక్క ఉత్తరగమనం వస్తుంది. దీని ప్రకారంగా ప్రస్తుతానికి అనుకూలమైన పరిస్థితులు మరింత ఉత్తరగమనానికి అనుకూలంగా కనిపిస్తుంది. సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల స్థాయిని మించి ఎంతవరకు పెరుగుదల కలిగి ఉంటుందో దాన్ని అనుసరించి హీట్ వేవ్స్ లేదా వడగాలులు వచ్చే అవకాశాన్ని తెలియజేస్తాము. ముఖ్యంగా సాధారణ ఉష్ణోగ్రతల కన్నా కోస్తా ప్రాంతాల్లో 37 డిగ్రీలు దాటి ఉండాలి. మరియు సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత కన్నా 4.5 నుంచి 6.4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత కానీ పెరిగినట్లయితే రెండవ రోజున అది హీట్ వేవ్గా డిక్లేర్ చేస్తాము. అదే సాధారణ ఉష్ణోగ్రత స్థాయి నుంచి 6.5 డిగ్రీలు దాటినట్లయితే అది సివియర్ హీట్ వేవ్ కింద డిక్లేర్ చేస్తారు. అదే 40 డిగ్రీలు దాటిన ప్రాంతాల్లో కూడా, మైదాన ప్రాంతాల్లో కూడా ఈ విధానాన్ని చూసినట్లయితే అబ్సల్యూట్ వాల్యూ 45 డిగ్రీల గరిష్ట వాల్యూ వచ్చినట్టయితే ఆ రోజును కూడా హీట్ వేవ్గా డిక్లేర్ చేయొచ్చు. 47 డిగ్రీలు అబ్సల్యూట్ టెంపరేచర్ వచ్చినట్లయితే అప్పుడు కూడా మీరు హీట్ వేవ్గా, సివియర్ హీట్ వేవ్గా డిక్లేర్ చేయొచ్చు. సాధారణంగా రెండు రకాలైన హీట్ వేవ్స్ ఉంటాయి. ఇన్ సిట్యూ అంటారు. ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో మాత్రమే ఒక తక్కువ ప్రాదేశిక ప్రాంతంలో ఉన్నట్లయితే అది ఇన్సిట్యూ హీట్ వేవ్స్ అంటారు. అలా కాకుండా వాయువ్య దిశలో నుంచి గాలులు ముఖ్యంగా అరేబియా నుంచి మిగతా ఎడారుల నుంచి భారతదేశంలోకి చొచ్చుకుని వచ్చే ఈ వాయువ్య గాలులు డయాబెటిక్ హీటింగ్ వల్ల మొత్తం రాష్ట్రంలోని, దేశంలోని మిగతా ప్రాంతాలను కూడా వ్యాపించినట్లయితే అవి మామూలుగా ఎక్కువ లార్జ్ స్కేల్ హీట్ వేవ్ కింద డిక్లేర్ చేయొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో దానికి ఆనుకుని ఉన్న కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలోకి వచ్చినట్లయితే ఈరోజు నుంచి క్రమేపీ ఉష్ణోగ్రతలు పెరిగినట్లయితే రేపు దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్ని చోట్ల హాట్ అండ్ హ్యూమిడ్ అంటే వేడిమి, తేమ పెరిగి అసౌకర్యమైన వాతావరణం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే వారం రోజుల పాటు హీట్ వేవ్ కండిషన్స్ ఉండబోతున్నాయి. కొన్ని మండలాల్లో అయితే తీవ్ర వడగాలులు ఉండే అవకాశం కూడా ఉందని ఇప్పటికే ప్రభుత్వం కూడా అంచనా వేస్తోంది. అప్రమత్తంగా ఉండమని ప్రజలను కూడా సూచనలు జారీ చేసింది. ఏదేమైనా వచ్చే వారం రోజుల పాటు ఈ వడగాలుల తీవ్రత అయితే కొనసాగిపోతోంది. అందుకు ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. కెమెరామెన్ రవితో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.